హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు 2, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్కి విమానాల రాకని పునఃప్రారంభించిన తర్వాత నిన్న కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఒక 88 విమానాలు అయితే రాకపోకలను సాగించడం జరిగింది. అందులో కువైట్కి ఒక 46 విమానాలు వచ్చాయి. అలాగే కువైట్ నుంచి ఒక 42 విమానాలు అయితే వెళ్ళడం జరిగింది. అలాగే నిన్న ఎవరైతే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చారో వారిలో కొంతమందిని అయితే మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి రిటర్న్ పంపించడం జరిగింది. ఎందుకు పంపించారు అనేసి అంటే, వారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్కి రావడానికి ఏదైతే ఈ కొత్త రూల్స్ పెట్టినారు కదా, ఈ ట్రావెల్స్ రూల్స్, సో వాటిని సరిగ్గా వాళ్ళు పాటించకపోవడం వల్ల వాళ్ళని రిటర్న్ పంపించడం జరిగింది. అంటే వాళ్ళ ఇమ్యూనే అప్లికేషన్లో గ్రీన్ లైన్ అనేటువంటిది రాలేదని చెప్తున్నారు. అలాగే ఇంకో కొన్ని రూల్స్ కూడా వాళ్ళు పాటించలేదని చెప్పేసి వాళ్ళు రిటర్న్ పంపించడం జరిగింది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం తప్పనిసరిగా మీరు కరోనా యొక్క 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని దాన్ని కువైట్ సంబంధించిన గవర్నమెంట్ ద్వారా మీరు అప్రూవల్ పొందిన తర్వాత ఇమ్యూనే అప్లికేషన్లో మీకు అది గ్రీన్ లైన్ అనేటువంటిది చూపించాలి. అప్పుడే మీరు రావడానికి కుదురుతుంది. అలాగే రావడానికి 72 గంటల ముందు PCR టెస్ట్ చేయించుకోవాలి. అలాగే బయలుదేరడానికి ముందుగానే మీరు స్లోనెక్ అలాగే కువైట్ మోసాఫర్ వీటిలో కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు ట్రావెల్స్ వాళ్ళ దగ్గర టికెట్ బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకైతే వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. దాని గురించి ప్రాబ్లం లేదు. మెయిన్గా కావాల్సింది ఏంటంటే, తప్పనిసరిగా మీరు కరోనా సర్టిఫికేట్స్ అనేది కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇమ్యూనే అప్లికేషన్లో లాగిన్ అందులో మీరు చెక్ చేసుకోండి మీకు గ్రీన్ లైన్ ఉందా లేదని చెప్పేసి. గ్రీన్ లైన్ ఉన్నట్టయితే అప్పుడు మీరు PCR టెస్ట్ చేసుకుని రావడానికి కుదురుతుంది. సో ఇలాంటి రూల్స్ కొన్ని పాటించలేదు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులను అయితే కనుక కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా కువైట్కి వచ్చిన వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికైతే ఏదైతే ట్రావెలింగ్ రూల్స్ పెట్టిండదో, ఈ ట్రావెల్స్ రూల్స్ ఉన్నాయి కదా, అంటే రావడానికి ఏదైతే నిబంధనలు పెట్టినదో వీటిని తప్పనిసరిగా మీరు అదే విధంగా పాటించినట్టయితే మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కువైట్ మొసాఫర్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్లో మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనే దాని గురించి వాళ్ళు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో నేను ఈ వీడియో చివరిలో పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ కువైట్ మొసాఫర్ అనేటువంటిది మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. కువైట్కి సంబంధించినటువంటి కరోనా సుప్రీం సలహా కమిటీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఖాలిద్ ఆల్ జరల్లా గారు మాట్లాడుతూ, కువైట్లో ఈ డెల్టా వేరియంట్ యొక్క వేవ్ ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని కారణంగానే ప్రస్తుతానికి కేసులు కూడా తగ్గుతున్నాయని చెప్పేసి చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే ఈ కార్మికులు ఉంటారో అలాంటి ప్రదేశాల్లో ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ కేసుల సంకేతంగా చాలా వరకు తగ్గించగలగని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇదే తరహాలో ఇంకా ఎక్కడైనా సరే ఈ కార్మికులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అలాంటి ప్రదేశాల్లో మరిన్ని ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్స్ని పెట్టి అక్కడ వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తుంటాయని చెప్పడం జరిగింది. ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్స్ అంటే మీకు తెలుసు కదా, ఫీల్డ్ వ్యాక్సినేషన్స్ అంటే అక్కడికే వెళ్ళి 1 రోజు 2 రోజులు అక్కడ అందరికీ వ్యాక్సిన్స్ అందించి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ అక్కడ అపాయింట్మెంట్ ఉన్నా లేకపోయినా అందిస్తున్నారు. అలాగే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఇంకా తొందరగా అందించడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే ప్రవాసీలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే కార్మికులు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో అలాంటి ఏరియాలను కొన్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వ్యాక్సిన్స్ అయితే అందిస్తున్నారు. ఇలాంటి ఫ్యూచర్లో ఇంకా కొన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేసిన దాని వల్ల చాలా వరకు కేసులు అయితే తగ్గాయి. ఈ విధంగా అన్ని ఏరియాలు కనుక ఏర్పాటు చేసినట్టయితే ఇంకా తొందరగా కేసులు తగ్గడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ దిశగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే వీళ్ళు ప్రస్తుతానికి ఈ ప్రయాణ వసతులను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అంటే బయట దేశాల నుంచి కువైట్కి రావడానికి కొన్ని సౌకర్యాలు అయితే ఇప్పుడు ఏర్పడ్డాయి కదా, అంటే విమానాలు ఓపెన్ అవడం కానీ రాకపోకలు సాగించడానికి ఈజీగా ఉంది. కాబట్టి దీనివల్ల కూడా కొద్దిగా కేసుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి వాటిపైన కూడా వీళ్ళు ఒక దృష్టి అనేటువంటిది పెడుతున్నట్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఎవరైనా సరే కువైట్ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ను పాటించకుండా కువైట్కి రావాలని ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళని అట్టించట్టు వెనక్కి పంపించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇకపైన వీళ్ళు కరోనా కేసులు పెరగకుండా ఉండడానికి దానికి కావాల్సిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటికీ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. కువైట్లో ఇవాళ ఉదయం సుమారు 11:30 గంటల ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో భూమి అయితే ప్రకంపించడం జరిగింది. ఇదే విషయాన్ని చాలామంది అనుభూతి చెందారు. భూకంపం వచ్చిందేమో అన్నటువంటి అనుభూతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని కువైట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది. భూమి లోపల ఒక 8 కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించినట్టు, అది రెక్టర్ స్కేల్ పైన 4.5గా నమోదైనట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. కానీ చాలామంది ఈ అనుభూతిని అయితే కనుక పొందడం జరిగింది.
కువైట్లో ఉన్నటువంటి స్కూల్స్ యొక్క పునఃప్రారంభం గురించి ప్రస్తుతానికి ఒక సమీక్షను అయితే కనుక నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపట్లో జరగబోయేటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో దీనిపైన తుది నిర్ణయంగా తీసుకోబోతున్నారు. దీనిపైనటువంటి సాధ్యాసాధ్యాల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి సమీక్షిస్తున్నారు. అంటే స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఓపెన్ చేయకపోతే ఎలా ఉంటుంది, ఓపెన్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్కూల్లో ఏ విధంగా శానిటైజేషన్ చేయాలి, అలాగే పిల్లలకి సామాజిక దూరం అనేటువంటిది ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఇలాగ ప్రతి ఒక్క దానిపైన ప్రస్తుతానికైతే కనుక వీళ్ళు సమీక్షించడం జరుగుతుంది. బహుశా ఇవాళ రేపట్లో జరిగేటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో దీనిపైన ఒక తుది నిర్ణయంగా తీసుకోవే అవకాశాలు ఉన్నాయి. కువైట్లో అక్రమంగా మద్యం తయారు చేసినటువంటి బంగ్లాదేశ్ సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం దేశ బహిష్కరణ శిక్ష విధించడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురిని దేశం నుంచి బహిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కువైట్లో ఈ నెల 9వ తారీఖున అంటే ఆగస్టు 9వ తారీఖున ఇస్లామిక్ న్యూ ఇయర్గా ప్రకటించడం జరిగింది. అయితే 9వ తారీఖు ముందు రోజు అంటే ఈ నెల 8వ తారీఖున ఆదివారం రోజున విశ్రాంతి దినంగా ప్రకటించారు. అంటే శుక్రవారం, శనివారం 6, 7 తారీఖుల్లో ఎలాగూ సెలవు, 8వ తారీఖున విశ్రాంతి దినంగా ప్రకటించారు. 9వ తారీఖున మళ్ళీ ఇస్లామిక్ దినంగా ప్రకటించడం జరిగింది. అంటే వరుసగా 4 రోజులు గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు అయితే కనుక ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి రోజుల్లో అంటే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపు మీకు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో కనుక ఏదైనా పనులుంటే వాటిని మీరు కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. కువైట్లో అక్రమంగా మాదక ద్రవ్యాలు, మద్యం ఇలాంటివి ఎవరైనా సరే అమ్ముతున్నా లేదంటే తయారు చేస్తున్నా అలాంటి వారిపైన కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు, అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఎక్కడో ఒక చోట మాదక ద్రవ్యాలు కొనడం కానీ, అమ్మడం కానీ, తీసుకురావడం కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఫర్వానే ఏరియాలో ఒక అరబ్ దేశస్తుని పోలీసు వాళ్ళు ఇతనికి అదుపులో తీసుకున్నారు. దేనికోసం అనేసి అంటే ఇతను మాదక ద్రవ్యాల్ని అక్రమంగా విక్రయిస్తున్నాడు. దాని కారణం చేత ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర సుమారుగా 35,000 కువైటీ దినార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని మాదక ద్రవ్యాలను కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కువైట్పై ఇరాక్ దాడి చేసి ఇవాళకి కరెక్ట్గా ఒక 31 సంవత్సరాలు ఇతనికి అయ్యింది. దేశంపైన ఇరాక్ దండయాత్ర యొక్క 31 వార్షికోత్సవాన్ని కువైట్ ప్రజలు ఇవాళ జరుపుకుంటున్నారు. కువైట్ ప్రజలు తమ దేశ భూభాగం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని ప్రపంచం ఎప్పటికీ గుర్తించుకుంటుంది. ఆ యుద్ధ సమయంలో కువైట్కి సంబంధించినటువంటి చాలామంది ప్రజలు అయితే వారి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఎంతోమంది నాయకులు దీనికోసం పోరాడి ఆఖరికి 30 దేశాలకు సంబంధించిన సైనికుల సహకారంతో వీళ్ళు కువైట్ని అయితే కనుక ఇరాక్ నుంచి మళ్ళీ రక్షించుకోగలిగారు. అంటే ఇరాక్ నుంచి కువైట్కి విముక్తి అనేటువంటిది ఇవాళకి వచ్చి 31 సంవత్సరాలు గడుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు గమనించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $245.09 ఉంది. అంటే సుమారుగా $245 ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 621 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో నిన్న దేశం మొత్తం మీద 707 కొత్త కరోనా కేసులు నమోదై అలాగే 1339 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా నిన్న సుమారు ఒక 8 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇవాళ రిపోర్ట్ అయితే కనుక ఇంతవరకు విడుదల కాలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 40,629 కొత్త కరోనా కేసులు నమోదై 36,628 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 424 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 28,190 కొత్త కరోనా కేసులు నమోదై 36,539 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక 395 మంది ఇవాళ ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా మన దేశంలో 3,99,577 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 47,22,23,639 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 4,869 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 13,984, కర్ణాటకలో 1,285, తమిళనాడులో 1,957 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,546 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 19,70,800 చేరుకుంది. ఇందులో 20,582 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,968 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,36,016 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 15 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,410కి చేరుకుంది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 591 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,45,997 చేరుకుంది.
ఇందులో 8,819 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 643 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,33,371 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటలు ఒక ఇద్దరు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,807కు చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 19,92,00,000 కేసుల మూలకంగా అందులో 17,98,00,000 మంది వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 42,44,000 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 4,66,000 కొత్త కరోనా కేసులు మోది. అందులో అమెరికాలో 21,700, మన భారతదేశంలో 40,700, బ్రెజిల్లో 20,000, రష్యాలో 22,000, ఫ్రాన్స్లో 19,000, యూకేలో 24,000, టర్కీలో 20,000, అలాగే ఇండోనేషియాలో 30,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. అలాగే ఇరాన్లో కూడా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇరాన్లో నిన్న 32,500 కేసులు నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారం అయితే నాకు అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా సరే డబ్బులు పే చేసి ఆ జాబ్కి కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు ఈ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి బై అండ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఆ ఇంట్లో ఒకే ఒక మనిషి ఉంటారంట. వాళ్ళని తీసుకురావడానికి మాత్రమే ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. పని చాలా తక్కువ ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అకామా అనేటువంటిది వాళ్ళ ఆప్షన్ అని చెప్తున్నారు. అంటే అకామా వీళ్ళని మార్చుకోమన్నా సరే మార్చుకుంటారంట, లేదు మీ సొంత అకామా పైన పని చేస్తామన్నా సరే పర్లేదని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి 10 మంది వరకు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. అయితే సొంత బండి కలిగి ఉండాలని చెప్తున్నారు. ఒక్కొక్క తలబకి $1 దినార్ చొప్పున ఇస్తారంట. రోజుకి ఇలా ఎదుర్కొన్నా సరే మినిమం అనుకుంటే ఒక 15 నుంచి 20 వరకు ఆర్డర్లు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అని చెప్తున్నారు. అకామా మార్చుకొని సుమారుగా 130 దినాల వరకు జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి ఆ ఇంట్లో పనిచేసిన డ్రైవర్ నెంబరు, అతనికి కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అకామా మార్చుకొని సుమారుగా 170 దినాల వరకు జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అందులో కువైట్ ఆంధ్ర ఫేస్బుక్ పేజీ యొక్క ఓనర్ అయినటువంటి బాషా గారి అబ్బాయి అయినటువంటి అర్హాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే యజ్ఞశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా తలపుల సుస్మిత ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.
For the sake of our principles, for the sake of the Kuwaiti people, we stood our ground because the world would not look the other way. Ambassador El Sabah, tonight, Kuwait is free. Where is it?